స్టోరీ 2008లో స్టార్ట్ అవ్వగానే ఒక ఉమెన్ ని చూస్తాం. ఆమె ఒక షెడ్ లో కూర్చుని తన చేతులతో ఒక పెస్టల్ పట్టుకుని చికెన్స్ ని గ్రైండ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రైండ్ చేయడం అంటే ఎక్కడ చేస్తుందంటే బేసిక్ గా మన ఇంట్లో ఉండే రోకలతో పాటు రోకలి బండి ఉంటుంది కదా, సేమ్ దాంట్లోనే గ్రైండ్ చేస్తుంది. ఆమె చేసే విధానం చూస్తే భయంకరంగా ఉంటుంది. అదే టైంలో ఆ చికెన్స్ ని రోట్ లో వేసి పచ్చడిలాగా దంచుతుంటే అక్కడున్న పంజరంలో ఉన్నటువంటి కొన్ని రేవన్ బర్డ్స్ సతమతమవుతూ కనిపిస్తాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే ఉమెన్ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు సుదర్శి. ఆమె తన భర్త తర్యాదితో కలిసి ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తుంది. ఆ రెస్టారెంట్ అనేది బాగా ఫేమస్, ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. అందుకే బిజినెస్ కూడా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఇక ఇద్దరు కూడా కిచెన్ లో ఉంటారు. సుదర్శి డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఆమెకి ఒక రేవన్ బర్డ్ కిచెన్ లో కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె భయపడిపోతుంది. తర్వాత ఆమెకు ఏదో అయిపోయి ఒక నైఫ్ తీసుకొని తన హస్బెండ్ ఉన్న వైపు వస్తూ అతన్ని చంపేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అంతలో ఆ పని చేసే లోపే ఆమె కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. అయితే సుదర్శికి అక్కడ ఒక క్రౌ ఉందని అనిపించింది, కానీ అక్కడ చూస్తే ఎలాంటి కాకి లేదు. దీంతో సుదర్శి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్యాదికి తన వైఫ్ యొక్క అబ్నార్మల్ బిహేవియర్ అనేది అర్థం కాదు. అతను తన వైఫ్ తో మాట్లాడడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమెను మిర్రర్ ముందు చూస్తాడు. తన వైఫ్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు. కానీ అప్పుడే ఆమె కింద పడిపోయి స్పృహ లేకుండా ఉండిపోతుంది. ఇక వెంటనే తర్యాది తన ఇద్దరు డాటర్స్ అయినటువంటి వూలన్ మాయాని పిలుస్తాడు. కానీ సుదర్శి సడన్ గా పొసెస్డ్ అవుతుంది. ఆమె తన బాడీని మరీ ఎక్కువగా బెండ్ చేసేసుకొని క్రీపీగా నవ్వుతూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే 2010 లో స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. తర్యాది చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను మెంటల్ గా అన్స్టేబుల్ అయ్యాడు. కానీ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ అనేది పర్లేదు. అయితే అతని బ్రదర్ ఇన్ లా డాక్టర్ రోనీ వల్ల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి వచ్చిన వెంటనే అతను తన ఇద్దరు డాటర్స్ అయినటువంటి వూలన్ మాయాని పిలుస్తాడు. వూలన్ చిన్న కూతురు కాబట్టి తన ఫాదర్ ను చూసి ఎక్సైట్ అవుతుంది. డాక్టర్ రోనీ మాయాతో ఫాదర్ సిచ్యువేషన్ ఇంతకు ముందు కంటే కొంచెం స్టేబుల్ అయింది, కానీ ఇప్పటికీ అతని బిహేవియర్ ని మానిటర్ చేయాలి. డాక్టర్ రోనీ ట్రామాకు రిలేటెడ్ గా ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడడు. కానీ డాక్టర్ రోనీ మాయా మదర్ గురించి ఆమెను అడుగుతాడు. అయితే తన మదర్ సుదర్శి కండిషన్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది లేదని, తక్కువగానే తింటుందని మాయ చెప్తుంది. చెప్పాలంటే పొసెస్డ్ అయిన తర్వాత సుదర్శి పరిస్థితి బ్యాడ్ గా మారిపోయింది. మాయా తన అంకుల్ అయినటువంటి డాక్టర్ రోనీతో, అంటే రోనీ సిస్టర్ అయినటువంటి సుదర్శిని కలవాలని అడుగుతాడు. అలాగే అని ఇక కలుద్దామని ఇంట్లోకి వెళ్తుంటే అప్పుడే రోనీకి అతని వైఫ్ నుంచి కాల్ వస్తుంది. దీంతో అతను సుదర్శిని మీట్ అవ్వకుండానే వెళ్లిపోతాడు. ఇక రాత్రి ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేస్తున్న టైంలో ఫాదర్ మాయాతో, నువ్వు మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీ గ్రాడ్యుయేషన్ కి మీ మమ్మీ నేను ఇద్దరం కలిసి వస్తామని చెప్పేసి అతను మాయాతో అమ్మ ఎక్కడుందని అడుగుతాడు. ఆమె బెడ్రూమ్ లోనే ఉందని రిప్లై ఇస్తుంది. ఇక నైట్ అవుతుంది. తర్యాది రూమ్ లో సుదర్శితో డాన్స్ చేస్తున్నాడు. చూస్తుంటే ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ బాండ్ అనేది కనిపిస్తుంది. మరోవైపు అదే టైంలో మాయా కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఆమెకి మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుంది. అదేంటని చెక్ చేద్దామని ఆమె తన మదర్ రూమ్ కి వెళ్తుంది. అయితే అక్కడ రూమ్ లో ఆమె ఫాదర్ ఒక్కడే డాన్స్ చేస్తున్నాడు. లేదా ఇక్కడ మనం తన వైఫ్ తో డాన్స్ చేస్తున్నట్టు ఊహిస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సుదర్శి బెడ్ మీద బెడ్ రిడన్ గా అన్కాన్షియస్ స్టేట్ లో ఉంది. దీన్ని చూసి మాయకు చాలా బాధ కనిపిస్తుంది. ఆమె తన రూమ్ కి వెళ్తుంటుంది. అంతలో అక్కడ ఉన్నటువంటి విండో మీద ఎవరు రాయి విసిరేసినట్లు అనిపిస్తుంది. బయటకెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న తర్యాది కనిపిస్తాడు. ఆమె తన నాన్నని లోపలికి వెళ్దామని పిలుస్తుంది. కానీ అతను ఒక క్రీపీ స్మైల్ ఇచ్చేసి తన తలను ఒక పైప్ కి కొట్టేసుకొని అక్కడికక్కడే చనిపోతాడు. నెక్స్ట్ డే సుదర్శి యొక్క సిబ్లింగ్స్ అయిన సుమర్ని, బబాంగ్, సుసిప్తో మాయా ఇంటికి వస్తారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చింది ఎందుకంటే కష్ట సమయంలో బాధని షేర్ చేసుకోవడానికి కాదు, ఇంటిని అమ్మేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చుంటారు. అయితే ఆ ఇల్లు మాయాకు వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి వారసత్వంగా లభించింది. ఆ మనీని వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఒక పక్క మాయా తన అమ్మ కోసం బాధపడుతూ ఉంది. ఆమె మాట్లాడటం లేదు. సుదర్శి ఎప్పుడు మాట్లాడుతుందా అని ఇద్దరు కూతుళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్న కూతురైనటువంటి వూలన్ కూడా తన ఓల్డ్ మదర్ ని బాగా మిస్ అవుతుంది. మాయాని ఆ ముగ్గురు సిబ్లింగ్స్ దగ్గరికి పిలిచేసి వాళ్ళ అమ్మ యొక్క హాస్పిటల్ బిల్స్ ని పే చేయడానికి ఆ ఇంటిని అమ్మాలని మనీని షేర్ చేసుకున్న తర్వాత ఆమెకు ఒక చిన్న ఇల్లు కూడా కొనిపిస్తామని చెప్తారు. ఆ ఆఫర్ ని మాయా రిజెక్ట్ చేస్తుంది. దీంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక సిబ్లింగ్స్ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో బబాంగ్, సుసిప్టో సుమర్నికి ఒక విషయం చెప్తారు. చూస్తే అక్కడ పెద్దగా ఎలాంటి కన్వర్సేషన్
జరగలేదు. కానీ సుమన్ని సుదర్శి యొక్క జుట్టుని వాళ్ళకి చూపిస్తుంది. రాత్రి మాయా వలన్ పడుకుని ఉంటారు. బయట పెద్దగా వర్షం పడుతుంది, లైట్స్ కూడా లేవు. ఇదంతా చూసి వలన్ భయపడుతూ ఉంటుంది. ఇక మాయా బయటకెళ్లి ల్యాంప్ తీసుకొస్తుంది. అప్పుడు బెడ్ మీద ఒక రేవన్ బర్డ్ కనిపిస్తుంది. అయితే విండో అనేది ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది. ఈ బర్డ్ అనేది లోపలికి ఎలా వచ్చిందని అనుకుంటుంది. ఆమె దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతలో ఆమె ఫాదర్ తన ముందు కనిపిస్తాడు. చుట్టూ కూడా ఎన్నో బర్డ్స్ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక బ్యాడ్ డ్రీమ్. ఇక డ్రీమ్ నుంచి బయటకు వచ్చి మాయా భయపడుతుంది. నెక్స్ట్ డే మాయా కొన్ని వస్తువుల్ని అమ్మేస్తూ ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని అలా చేస్తుంది. అక్కడ షెడ్ లో మనం స్టార్టింగ్ లో చూసినటువంటి గ్రైండింగ్ టూల్ కూడా ఉంది. ఆ ప్లేస్ లో మనకు తెలుసు కదా, ఒకప్పుడు సుదర్శి చికెన్స్ ని గ్రైండ్ చేస్తూ ఉండేది. అక్కడే ముందున్నటువంటి ఒక పర్సన్ ఇంటిని అమ్మేయాలని చెప్తాడు. కానీ మాయా ఆ మాట వినేసి దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అయితే ఆ ఇల్లు అనేది అమ్మది కాబట్టి సేల్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ఇక నెక్స్ట్ సీన్ లో మాయా తన అమ్మ దగ్గర ఉంటుంది. ఆమెను స్నానం చేయించడానికి తీసుకెళ్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ బ్యాక్ పైన ఒక గాయం చూస్తుంది. అది కొంచెం వింతగా ఉంది. దీంతో వెంటనే ఆమె అంకుల్ రోనీని పిలుస్తుంది. రోనీ మెడిసిన్స్ తీసుకొస్తాడు. ఇక తను రూమ్ లోకి వెళ్లి రూమ్ లో ఉన్నటువంటి మిర్రర్ చూసి బయటకు వస్తాడు. అప్పుడే రోనీ మాయాకు వాళ్ళ ఫ్యామిలీ యొక్క సీక్రెట్ చెప్తాడు. ఆ మిర్రర్ ను తీసేయాలి, అది వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి కారణం అని చెప్తూ అతను పాస్ స్టోరీను అంతా స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే గ్రాండ్ ఫాదర్ కి 3 భార్యలు. వాళ్ళలో 2 యొక్క మరణాలు కూడా మిస్టీరియస్ గా జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాడీస్ కూడా ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. క్యాస్కెట్ లో క్లోజ్ చేసి ఉంచారు. అక్కడున్న రూమర్ కూడా ఏంటంటే గ్రాండ్ ఫాదర్ వాళ్ళని ఒక డీమాన్ కి సాక్రిఫైస్ చేశాడు. వాళ్ళ పేర్లు సోమిని తొమిరి. సోమిని థర్స్డే 24th of May 1964 లో చనిపోయింది. ఇక తొమిరిని చూస్తే థర్స్డే 19th of March 1964 లో చనిపోయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే రోజున ఒకటే టైం కి చనిపోయారు. అయితే అదంతా ఒక రిచువల్ లో భాగమై ఉంటుంది. ఇక గ్రాండ్ ఫాదర్ దాన్ని ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అయ్యాడు. తర్వాత గ్రాండ్ ఫాదర్ రిచువల్ చేయడానికి వెళ్ళాడు. ఆ టైంలో రోనీ కూడా అక్కడే ఉన్నాడు. రిచువల్ చేస్తున్నప్పుడు రోనీ బయట నుంచి చూసింది ఏంటంటే ఆ రోజు గ్రాండ్ ఫాదర్ రేవన్ బర్డ్ ని చంపి దాని బ్లడ్ ని డ్రింక్ చేస్తాడు. తర్వాత ఆ గ్రైండింగ్ టూల్ పై పడుకున్నాడు. అదే రూమ్ లో ఉన్నటువంటి మిర్రర్ నుంచి డీమాన్ అంటే ఈ మూవీలో ఉన్నటువంటి పెరే వాంగన్ బయటకు వచ్చి అతన్ని చంపేసింది. ఇక్కడ పెరే వాంగన్ అంటే ఒక దుష్ట శక్తి లేదా ఒక పవర్ఫుల్ డీమన్ అని చెప్పొచ్చు. ఇక ఈ గ్రాండ్ ఫాదర్ అంటే మాయా యొక్క తాత ఆ డీమన్ ని క్యాప్చర్ చేసి రోజు కూడా దానికి కావాల్సిందంతా ఇచ్చేసి దానికి రిటర్న్ గా మనీ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వస్తే ఇదంతా చెప్తున్న టైంలోనే రోనీకి తన వైఫ్ నుంచి కాల్ వస్తుంది. దీంతో అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాయా ఇక వాళ్ళ అంకుల్ చెప్పినట్లు తన అమ్మ రూమ్ లో నుంచి మిర్రర్ ని తీసేయడానికి వెళ్తుంది. రూమ్ లో ఉన్నటువంటి మిర్రర్ లో అమ్మతో పాటు ఒక డీమన్ కనిపిస్తుంది. అది చూసి మాయా భయపడుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అటువైపు నుంచి వూలన్ వాళ్ళ అమ్మ రూమ్ కు వెళ్తూ ఉంటుంది. అది చూసిన మాయా వెంటనే రూమ్ లోకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని వెళ్లకుండా ఆపేస్తుంది. కానీ అప్పుడే చాలా రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ యొక్క గొంతు వినిపిస్తుంది. వూలన్ ఆ గొంతు వినేసి అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక చేసేదేం లేక తన సిస్టర్ ని ఫాలో చేస్తూ మాయా కూడా వెళ్తుంది. ఇక్కడ మాయా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే అమ్మ బ్యాక్ సైడ్ కు ఉన్నటువంటి గాయం చూస్తే ఇప్పుడు కనిపించట్లేదు. మరోవైపు రోనీ రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్నట్టుండి పొసెస్డ్ అయిపోయి రన్ అవుతున్న ట్రైన్ ముందుకెళ్లి చనిపోతాడు. అయితే ఆ డీమన్ రోనీని కంప్లీట్ గా ఆ స్టోరీ చెప్పకుండానే చంపేసింది. ఇక రాత్రి మాయా కళ్ళు ఓపెన్ చేస్తుంది. అయితే ఇప్పుడు తన సిస్టర్ వూలన్ అక్కడ కనిపించట్లేదు. అందుకే ఆమె తన సిస్టర్ ను వెతుకుతూ ఉంటుంది. అక్కడ ముందు చూస్తే ఒక కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ ని తీసి చూస్తే అక్కడుంది వూలన్ అని తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావని మాయా తన సిస్టర్ అడిగితే నేను మమ్మీతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నానని చెప్పేసి అక్కడి నుంచి రన్ చేస్తుంది. అయితే అక్కడే మాయా వెనకాల ఒక కర్టెన్ అనేది ఆటోమేటిక్ గా కదులుతూ ఉంది. కానీ మాయా అది ఇంకా చూడలేదు. ఇక మాయా తన అమ్మ రూమ్కి వెళ్తుంది. అమ్మప్పుడు అంకుల్ రోనీ రావడం లేదా అని తన కూతురు మాయాతో అడుగుతుంది. మాయా రోన్ కి కాల్ చేస్తుంది. ఫోన్ లో రోనీ వైఫ్ ఏడుస్తూ మీ ఫ్యామిలీ వల్లే నా భర్త చనిపోయాడని చెప్తుంది. అయితే ఆమె ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి హిస్టరీ వల్లే కనీసం ఒక్కసారి కూడా ఆ ఇంటికి రాలేదు. నెక్స్ట్ డే నైట్ సుసిప్టో బబాంగ్ మాయా ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంతకు ముందు కలెక్ట్ చేసినటువంటి సుమన్ని జుట్టును ఒక గొయ్యి దవ్వేసి అక్కడ పూజ చేసి ఒక రిచువల్ లాంటిది చేస్తారు. ఇక సుసిప్టో ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని అబ్నార్మల్ సౌండ్స్ వస్తాయి.
వస్తాయి. అంతలో అక్కడికి ఎవరు వచ్చేసి అతని కాళ్ళని పట్టేసుకుంటారు. అతను వెంటనే ఒక వెపన్ తీసుకొని దాన్ని కట్ చేస్తాడు. అయితే నిజానికి సుసిప్టో ఇప్పటి వరకు తన పాదాలనే తనే కట్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే సరిగ్గా అదే టైంలో ఆ డీమన్ వచ్చేసి సుసిప్టోను దారుణంగా చంపేస్తుంది. బహుశా ఈ రిచువల్ అనేది ఆ డీమన్ కి నచ్చలేదు కావచ్చు. అందుకే ఆ డీమన్ సుసిప్టోని చంపేసింది. మరోవైపు మాయా తన అమ్మ రూమ్ లో ఉన్నటువంటి మిర్రర్ ను కవర్ తో కప్పేస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి వూలన్ ను అమ్మ దగ్గర చూసేసరికి మాయా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు. ఇక సీన్ కట్ చేస్తే నైట్ మాయా బెడ్ మీద ఒక రేవన్ బర్డ్ కనిపిస్తుంది. ఇక మాయాకప్పుడే పిల్లో కింద ఏదో ఉందని అనిపించింది. అందుకే చెక్ చేసి చూస్తే అక్కడ ఒక చనిపోయినటువంటి కాకి కనిపిస్తుంది. దీంతో ఆమె వాంతి చేస్తుంది. వెంటనే వాష్ బేసిన్ లో రక్తంతో పాటు ఆ కాకి యొక్క రెక్కలు కూడా బయటకు వస్తాయి. నోరు మొత్తం బ్లడ్ తో నిండిపోయింది. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా నోటికున్నటువంటి ఆ బ్లడ్ మాత్రం పోవట్లేదు. చూస్తుంటే ఇది మొత్తం వింతగా ఉంది. కానీ మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తే నోటి దగ్గర ఎలాంటి బ్లడ్ లేదు. చూస్తుంటే మాయా హాలిజినేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వాష్రూమ్ నుంచి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అటువైపుగా బయట తన సిస్టర్ వూలనేమో బయట కనిపిస్తుంది. వెంటనే మాయా బయటకెళ్తే అక్కడ వూలన్ ఇప్పుడు బావి మీద నిలబడి డైరెక్ట్ గా అందులో జంప్ చేయడానికి రెడీగా ఉంది. మాయా వెంటనే అది బ్రేక్ చేసి తన సిస్టర్ ని కాపాడుతుంది. ఇకపోతే అమ్మ రూమ్ లోకి వెళ్లి చూస్తే మిర్రర్ యొక్క కవర్ అనేది తీసేసింది. మాయా రూమ్ లోకి వచ్చి ఆ మిర్రర్ ని ఇంటి బయట పడేయడానికి తీసుకెళ్తుంది. కానీ ఆ మిర్రర్ లో క్లియర్ గా డీమన్ యొక్క రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని బయటకు తీసి పడేసిన తర్వాత ఒక రాయితో కుట్టేసి బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ అది బ్రేక్ అవ్వదు. ఎందుకంటే ఆబ్వియస్ గా అది ఒక మ్యాజికల్ మిర్రర్. నెక్స్ట్ డే మార్నింగ్ వూలన్ తన అమ్మతో ఉంది. మాయా రూమ్ లోకి వచ్చేసి చూస్తే గోడపై ఆ మిర్రర్ మళ్ళీ హ్యాంగ్ చేసి ఉండడం చూసి భయపడుతుంది. కానీ తన సిస్టర్ ముందు నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకే తన సిస్టర్ అయినటువంటి వూలన్ ని డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకురమ్మని చెప్తుంది. మాయా తన అమ్మ డ్రెస్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె బ్యాక్ సైడ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆ గాయం అనేది ఫ్రెష్ గా మళ్ళీ గ్రీన్ గా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ మనమంతా చనిపోతాం అని అంటుంది. అది విన్న మాయా భయంతో తన చెల్లితో కలిసి ఆ ఇంటిని విడిచిపెట్టి పారిపోతారు. దారిలో వెళ్తూ ఉంటే రోడ్డు పైన ఒక లేడీని అటువైపుగా చూస్తుంటే ఆమె బెగ్గర్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ అక్కడుంది ఆ డీమన్. అది ఆమె సోల్ ని అడుగుతుంది. మాయా భయపడి కార్ ను ఫాస్ట్ గా పోనిస్తుంది. అయినా కూడా ఆ డీమన్ ఆ కార్ కి అలాగే అటాచ్ అయిపోయి హాయిగా జర్నీ చేస్తూ ఉంటుంది. ఇక ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరు కూడా ఆంటీ ఇంటికి వస్తారు. సుమర్ ని వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. మాయా ఆంటీ యొక్క హెల్ప్ ని అడుగుతుంది. సుమర్ ని అంటుంది, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. అందుకే సుసిప్టో చనిపోయాడు కాబట్టి బబాంగ్ ను దూరంగా పంపించేశాను. అయితే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఇంతకు ముందు మాయా ఇంటికి వచ్చి ఆ ఇంటిని అమ్మేయమని చెప్పడం కూడా మాయాను వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి మాత్రమే అలా చేసుంటారు. ఆ ఇంట్లో ఉంది మీ అమ్మ కాదు. మీ అమ్మపై ఆ డీమన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంది. మీ గ్రాండ్ ఫాదర్ డీమన్ తో ఒక డీల్ చేశాడు. తర్వాత ఆ డీల్ తో ఆ డీమన్ ని ఆపాలని ట్రై చేశాడు. దానికోసం స్వయంగా గ్రాండ్ ఫాదర్ ఆ గ్రైండింగ్ టూల్ పై ఉండేసి సాక్రిఫైస్ ఇచ్చాడు. కానీ మీ అమ్మ డీమన్ ను మళ్ళీ రీబర్త్ అయ్యేలా చేసింది. అలా ఎందుకు చేసిందంటే వాళ్ళకున్నటువంటి రెస్టారెంట్ కి ఒక మంచి సక్సెస్ రావడం కోసం చేసి ఉంటుంది. ఈ డీల్ కోసం సుదర్శి ఏం చేయాలంటే తనకి దగ్గరి వాళ్ళైనటువంటి అంటే ఆమె హస్బెండ్ తర్యాదిని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. కానీ అది చేయలేకపోయింది. స్టార్టింగ్ లో మనం డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేస్తున్నప్పుడు సుదర్శి పొసెస్డ్ అవ్వలేదు. కానీ చంపాలని ట్రై చేసినా కూడా తన హస్బెండ్ ని చంపలేకపోయింది. అందుకే ఆ డీమన్ కోపంతో తర్యాదిని ముందు ఒక పిచ్చివాడిని చేసి తర్వాత చంపేసింది. ఇకపోతే ఈ మిర్రర్ అనేది ఆ డీమన్ అనేది వేరే లోకం నుంచి రావడానికి వెళ్ళడానికి ఒక దారని చెప్పొచ్చు. ఈ కర్స్ అనేది 7 జనరేషన్స్ వరకు రన్ అవుతుంది. ఇక సుమన్ ని ఇదంతా చెప్పేసి సీ వాటర్ తీసుకొచ్చి మాయాకి ఇస్తుంది. ఇక్కడ సీ వాటర్ కి ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇది స్పెషల్ గా డీమానిక్ ఫోర్సెస్ ని దూరం చేసి సూపర్ న్యాచురల్ గేట్ వే కి ఒక టూల్ లాగా అని చెప్పొచ్చు. అయితే ఆ వాటర్ ని మాయా అమ్మ యొక్క తల మీద నుంచి పాదాల వరకు 7 టైమ్స్ ఆ వాటర్ ని పోయాలి. ఇలా
చేస్తే డీమన్ యొక్క ఎఫెక్ట్ అనేది పోవచ్చు. ఒకవేళ అది కూడా వర్కౌట్ కాకపోతే అమ్మను బ్రతికి ఉండగానే కాల్చి చంపేయాలి. ఇదే ఫైనల్ గా ఉన్నటువంటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదంతా విన్న మాయ ఈ పని చేయడానికి రెడీగా లేదు. కానీ నువ్వు ఈ పని చేయకపోతే అందరి ప్రాణాలు పోతాయని సుమన్ ని చెప్పడంతో మాయ ఈ పని చేయడానికి రెడీ అవుతుంది. ఇంటికి వెళ్లే ముందు మాయ తన సిస్టర్ అయినటువంటి వూలన్ ను ఆంటీ దగ్గర ఉంచుకోమని చెప్తుంది. కానీ ఆంటీ అంటుంది వూలన్ నీతోనే ఉంటే సేఫ్ అని చెప్తుంది. ఇక ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక సుమన్ ని ఎలాగైనా ఆ డీమన్ నుంచి వదిలించుకోవాలని, అంటే విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉండడానికి కోసం ఒక రిచువల్ అనేది చేస్తుంది. అయితే అంతలో ఆ డీమన్ వచ్చేసి ఆ రిచువల్ చేయకుండా తన పనికి ఎవ్వరు కూడా అడ్డు రాకుండా ఆమెను చంపేస్తుంది. మరోవైపు మాయ ఇంటికొచ్చి వూలన్ ను కారులో ఉంచి అమ్మ మీద వాటర్ పోస్తుంది. కారులో ఉన్నటువంటి వూలన్ కి బయట తన అంకుల్ అయినటువంటి డాక్టర్ రోనీ కనిపిస్తాడు. అంకుల్ వచ్చాడని చూడడంతో వూలన్ కార్ నుంచి బయటకు వచ్చేసి అంకుల్ రోనీని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. అయితే నిజానికి అక్కడికి వచ్చింది అంకుల్ రోనీ కాదు, డీమన్ వచ్చుంటుంది. ఇక లోపలున్న మాయ అది చూసి వెళ్ళొద్దని అరుస్తూ ఉంటుంది. అదే రూమ్ లో ఉన్న సుదర్శి బెడ్ నుంచి లేచేసి కంప్లీట్ గా పొసెస్డ్ అయిపోయి డైరెక్ట్ గా మాయాపై అటాక్ చేస్తుంది. ఇక డీమన్ వూలన్ ను రిచువల్ జరిగినటువంటి ప్లేస్ కి తీసుకెళ్తాడు. అంటే ఎక్కడైతే స్టార్టింగ్ లో రిచువల్ జరిగిందో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక మాయ బయటకు వచ్చేసి ఆ షెడ్ లోకి వెళ్తుంది. అక్కడ అమ్మతో పాటు పక్కన ఆ డీమన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రూపంలో నిల్చొని ఉండడం చూస్తుంది. అమ్మ మాయను రెస్పెక్ట్ఫుల్ గా గ్రాండ్ ఫాదర్ చేతిని కిస్ చేయమని చెప్తుంది. ఇక ఎలాంటి ఆప్షన్ లేకపోయేసరికి మాయ అలానే చేస్తుంది. ఎందుకంటే ఆ గ్రైండింగ్ టూల్ లో వూలన్ ఉంది కాబట్టి అలా చేయాల్సి వస్తుంది. ఇదంతా జరుగుతున్న టైంలో సడన్ గా వూలన్ కళ్ళు ఓపెన్ చేసి అక్కడున్న వాళ్ళనందరినీ చూసేసి అరుస్తుంది. దీంతో ఇద్దరు కూడా డిస్ట్రాక్ట్ అవుతారు. ఇదే ఛాన్స్ అని మాయ పెస్టల్ తో అమ్మ ఇంకా ఆ డీమన్ పై అటాక్ చేస్తుంది. దీంతో సుదర్శి రోకలి బండలో పడుతుంది. అయితే ఇక్కడ ఈ డీమన్ గ్రైండింగ్ టూల్ తో కనెక్ట్ అయి ఉండడంతో వీక్ అవుతుంది. ఇక అదే పనిగా మాయ అమ్మను ఆ పెస్టల్ తో రోకలి బండపై అలాగే దంచి కొడుతూ ఉంటుంది. మరోపక్క ఆ డీమన్ వూలన్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే మాయ కంటిన్యూస్ గా పెస్టల్ తో దంచి కొట్టి తన అమ్మని చంపేస్తుంది. దీంతో అప్పుడంతా నార్మల్ అయిపోతుంది. ఇక ఇద్దరు సిస్టర్స్ కూడా ఆ షెడ్ ని విడిచిపెట్టేసి బయటకు వచ్చి పారిపోవడానికి రెడీ అవుతారు. కానీ కార్ లో ఉన్నప్పుడు వూలన్ తన సిస్టర్ కి మిర్రర్ ని గుర్తు చేస్తుంది. దీంతో మాయ ఆ మిర్రర్ ని తీసుకురావడానికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మిర్రర్ ని తీస్తుంటే అప్పుడే డీమన్ వచ్చేసి మాయాపై అటాక్ చేస్తుంది. బయట కార్ లో కూర్చున్నటువంటి వూలన్ కు బయట నుంచి ఏదో సౌండ్ వస్తూ కార్ విండోను నాక్ చేసినట్టు అనిపిస్తుంది. వూలన్ కి సడన్ గా ఆ డీమన్ కనిపిస్తుంది. అది చూసి భయపడినటువంటి వూలన్ వెంటనే ఇంటి లోపలికి వచ్చేసి చూస్తే అమ్మను మాయాపై చూసి ఒక ల్యాంప్ తీసేసి అమ్మపై విసిరేసి బర్న్ చేస్తుంది. దీంతో సుదర్శి కాలిపోయి చనిపోతుంది. ఇకపోతే మాయా దారిలో మిర్రర్ ను ఒక లేక్ లో వదిలేస్తుంది. కొద్దిసేపు అయ్యాక చూస్తే కార్ లో ఇద్దరుంటారు. వూలన్ కు ఒక కాకి సౌండ్ వినిపిస్తుంది. చూస్తే మాయా కార్ లో లేదు. బయటకు వచ్చి చూస్తే మాయా పొసెస్డ్ అయిపోయి కాకిని తింటూ ఉంటుంది. అయితే ఇక్కడ కర్స్ అనేది ఇంకా ఎండ్ కాలేదు. యాక్చువల్ గా మాయా తన మదర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల రిచువల్ అనేది మాయాపై చేసి డీమన్ ని ట్రాన్స్ఫర్ చేసింది. అందుకే డీమన్ సుదర్శిను ఈజీగా కాలిపోతుంటే ఏం చేయకుండా వదిలేసింది. ఇప్పుడు మాయా మెయిన్ విక్టిమ్ అయిపోయింది. కర్స్ అనేది ఇప్పుడు 7 జనరేషన్స్ వరకు ఇలాగే రన్ అవుతుంది. మరి మాయా ఎలా పొజెస్డ్ అయిందంటే మాయా తన మదర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు పొజిషన్ లో ఉన్నటువంటి అమ్మ ఒక రిచువల్ చేసి ఈ డీమన్ ని మాయాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. అందుకే డీమన్ అమ్మను బర్న్ అయ్యేలా వదిలేసింది. మిర్రర్ అనేది లేక్ లో ఎందుకు వదిలేసిందంటే మిర్రర్ ను ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. కానీ మిర్రర్ ద్వారా ఎవరైనా దాన్ని బ్రేక్ చేస్తే డీమన్ కి అది ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆ మిర్రర్ ని బయట వదిలేసి ఒక సేఫ్ గేమ్ ఆడిందని చెప్పొచ్చు. ఇది పేరే వాంగన్ మూవీ యొక్క స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.